తెలంగాణ రాష్ట్రం కొరకు కూడా 1969లో ఉద్యమం జరిగితే అప్పుడు కూడా ఇక్కడ ఐకమత్యం లేక తెలంగాణ రాష్ట్రం రాలేదు. కానీ దాని తర్వాత 2000 సంవత్సరం తర్వాత ప్రతి ఒక్క సంఘాలు, పార్టీలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు ఏకతాటిపైన వచ్చి ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మనమంతా ఒక కమిట్మెంట్ ఉంటే సాధించలేదనేది ఏం లేకుంటుంది విద్యార్థులారా. మరి కోయిల్కోడ మండలం కూడా నారాయణపేట జిల్లాలో కలిస్తే అందరం ఏకతాటిపైన ఉద్యమం చేస్తే మరి నారాయణపేట జిల్లాకి వెళ్ళి మళ్ళీ యథావిధిగా పాలమూరు జిల్లాలో కలిసింది. మరి మనమంతా ఏకతాటిపైన ఉద్యమం చేస్తే చిన్న మండలం గార్లపాడు కూడా మండలం ఏర్పడుతుంది. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. కమిట్మెంట్ అనేది ఎంత పటిష్టంగా ఉంటుంది అనేది ఒకసారి మనమంతా ఆలోచన చేసుకోవాలి. మరి విద్యార్థులారా, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రాసే దాంట్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిందంటే చదువు చాలా ముఖ్యం. విద్యార్థులారా, దయచేసి మీరు బాగా వినండి. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ మన స్కూల్కు పంపిస్తున్నారు. మరి మనం ఎంతవరకు దాంట్లో న్యాయంగా పాటిస్తున్నాం, చదువుపైన దృష్టి పెడుతున్నాం, ఒకసారి మీరంతా ఆలోచన చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ కుటుంబంలో 14వ సంతానం. ఒక దళిత కుటుంబంలో, ఒక బీద అణగారిన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అంబేద్కర్ గారు చదువుకోవడానికి 5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మీరు సైకిళ్ళ మీద వస్తున్నారు, బస్ మీద వస్తున్నారు, ఆటోలోకి వస్తున్నారు. కానీ అంబేద్కర్ గారు చదవాలని ఒక తపనతోటి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాడు. అంబేద్కర్ గారికి ఒకటి అవగాహన వచ్చింది చిన్నతనంలో, ఈ అంతరాని తనాన్ని, ఈ కుల గజ్జిని రూపమాపాలంటే చదువు ద్వారానే నేను చేయగలుగుతానని చెప్పి అంబేద్కర్ గారు ఒక మంచి ఉన్నతమైనటువంటి చదువుకుంటూ వచ్చేవాడు. చిన్నతనంలో ఎన్నో అవమానాలు భరించిన డాక్టర్ అంబేద్కర్ గారు ఒకరోజు క్లాస్లో ఉపాధ్యాయుడు అంబేద్కర్ గారిని బోర్డు పైన ఈ లెక్క చేతరా అని చెప్పి అంబేద్కర్ గారిని పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వివిధ వేరే కులస్తుల పిల్లలు జరాగు మా టిఫిన్ డబ్బాలు మైల పడతామని చెప్పి కూడా టిఫిన్ బాక్సులు తీసి పక్కకు పెట్టి అంబేద్కర్ గారు బోర్డు దగ్గర పోయి లెక్క రాసి వచ్చిండు. లెక్క చేసేస్తే ఉపాధ్యాయుడే పరిచయం. ఏంది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన, మేధావి శక్తి, ఇంత కరెక్ట్గా ఈ పిల్లాడికి ఇంత మేధా జ్ఞానం ఉందని చెప్పి అంబేద్కర్ గారు అంచెలంచెలుగా అలా ఎదుగుతూ ఒక మంచి మార్కుతో పాస్ అయిన తర్వాత బరోడా సంస్థానం రాజు అంబేద్కర్ గారిని ఆదరించి ఉన్నత చదువులకు కూడా బయట దేశం పంపించిండు. మళ్ళీ వచ్చే సంస్థానంలో పనిచేసిండు. అంబేద్కర్ గారు ఆ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతూ మనకందరికి ఈరోజు ఆదర్శంగా నిలబడంటే మనం కూడా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఈరోజు మన దేశం కొరకు స్వతంత్రం పోరాటం చేసినామంటే మన లోపల కమిట్మెంట్ ఏంటంటే కులగజ్జి, నా పార్టీ నా కులం అని చెప్పి తెల్లవారు 200 సంవత్సరాలు పరిపాలించినట్టే వాళ్ళు బట్టలు అమ్ముకునికొచ్చి ఈడ మన మధ్యలో ఐకమత్యం లేక కులగజ్జి నుంచి 200 సంవత్సరాలు పరిపాలించిన విద్యార్థులారా, ఒక్కై వంగని మానవ వంగని అన్నట్టుగా మనకు ఏదైతే మన కులం ఉందో మన ఇంటి 4 గోడ మధ్యలో మన కుల ఆచారాలు పాటించాలి. గడప దాటిన తర్వాత మనమంతా భరతమాత బిడ్డలం, మనమంతా భారతీయులం. ఆ క్రమశిక్షణతోటే మీరు మెలుగుతే మనం రేపు ఒక మంచి సమాజంలో ఒక మంచి నిర్మూలన చేయగలుగుతాం. విద్యార్థులారా, ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. చదువు చాలా కీలకం. ఒక చదువు మంచిగా ఉంటే మనిషి యొక్క జీవన శైలిని మార్చగలిగేది చదువు. ఒక బీదవాడి కొడుకు డబ్బు సంపాదించాలంటే ఒక చదువు ద్వారానే, చదువుతో డబ్బు సంపాదించగలుగుతాడు. ఒక గుల్లస్తా కొడుకు ఒక కలెక్టర్ కావాలంటే ఆ చదువు ద్వారానే కలెక్టర్ కాగలుగుతాడు. ఒక మామూలు మనిషి కొడుకు ఒక సత్యనారాయణ, ఒక పిచ్చి సుందరయ్య ఇలాంటి వాళ్ళు ప్రపంచం మొత్తం వాళ్ళ వైపు చూపించగలిగిందంటే ఆ చదువు ద్వారానే. విద్యార్థులు అనేది గుర్తుపెట్టుకోండి. అదే రకంగా మన గ్రామస్తులు రవీంద్రరెడ్డి సార్ గారు వందే మాతరం ఫౌండేషన్ ద్వారా కూడా 10th క్లాస్ విద్యార్థులకు ప్రతిభా పరీక్ష కేంద్రం అని చెప్పి కోయిలకొండలో పెట్టడం జరిగింది. మన హై స్కూల్లో కూడా పెట్టడం జరిగింది. మొన్ననే మీరు అందరూ చూసిండ్రు. మరి 10th క్లాస్ విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ కూడా చెప్పించడం జరిగింది. అంటే గ్రామంలో చదువుకున్న వాళ్ళం మా స్కూల్ కూడా ఏదో ఒకటి చేయాలని తపన. అదే రకంగా మిత్రుడు రాఘవేంద్ర రెడ్డి గారు కూడా మా 10th క్లాస్ విద్యార్థులకు మరి ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయని చెప్పి కూడా మరి స్నాక్స్ కూడా పెట్టించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరం మా గ్రామస్తులు కూడా పార్టీలకు అతీతంగా ఎవరు అధికారంలో ఉన్నా కూడా స్కూల్కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ బిల్డింగ్స్ కానీ వగేరా ఏదైనా కూడా సహాయ సహకారం అందిస్తున్నాం. కాబట్టి మా గ్రామస్తులం ఎవరం అధికారంలో ఉన్నా మన యొక్క ఆలోచన విధానం మన గ్రామ అభివృద్ధి. కాబట్టి అందరము పార్టీలు భేదాభిప్రాయాలు ఏమున్నా కూడా మన అందరి యొక్క ఆలోచన గ్రామ అభివృద్ధి పైనే ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ ఒక పాట